రావాల్సిన ట్రైన్ లేట్ అయిందని వేరే ట్రైన్లో వెళ్ళిపోవడానికి. ప్రేమంటే ప్రయాణం కాదు గౌతమి, ప్రమాణం. నిజంగా నీ మనసులో నేనుంటే అసలు నువ్వు ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేసేదానివి కాదు, నా కోసం వెయిట్ చేసేదానివి. నీకోసం ఎదురు చూసేంత ప్రేమ నాకున్నా వెయిట్ చేసేంత ఓపిక మా పేరెంట్స్కి లేదు. ప్రేమకు కావాల్సింది ఓపిక కాదు, నమ్మకం. ఎంగేజ్మెంట్ని అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఏం చేయాలో తెలియక ఇంట్లో చెప్పేశాను. చాలా పెద్ద గొడవ జరిగింది. అబ్బాయి ఏం చేస్తాడని అడిగారు. సినిమాల్లో ట్రై చేస్తుంటాడని చెప్పాను. అమ్మకి హార్ట్ పెయిన్ వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. కానీ నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకోగానే నొప్పి తగ్గిపోయింది. అమ్మ కదా, నమ్మేశాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు సీన్. నువ్వు ఒక్కసారి ఇంటికి వచ్చి మాట్లాడు, ఒప్పుకుంటారేమో. ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఆ నొప్పి మీ నాన్నకు వస్తుంది. అమ్మ నాన్నలు కదా, వాళ్ళు అలాగే ఉంటారు. నీకో విషయం చెప్పనా గౌతమి, లైఫ్లో సెటిల్ అయినోడు మాత్రమే పేరెంట్స్కి హీరోలాగా అనిపిస్తాడు. అదే సెటిల్ కాకపోతే హీరో కూడా జీరోలాగా కనిపిస్తాడు. లవ్ ఇస్ నాట్ జస్ట్ అ ఫీలింగ్ గౌతమి, ఇట్స్ ఆల్ అబౌట్ కేరింగ్ అండ్ షేరింగ్. బట్ పెళ్ళి అనే బాధ్యత తీసుకోవడానికి నాకు ఇంకా టైం కావాలి. కానీ నాకంత టైం లేదు సీను. నీకు టైం లేదు, నాకు టైం కాదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మాట నువ్వు నన్ను మీ ఇంటికి మావిడాకులు కట్టక ముందు అడగాలి, తాంబూలాలు మార్చుకున్నాక కాదు. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయద్దు. 2 days లో నా పెళ్లి. అన్నయ్యని ఎప్పుడూ ఆ స్థితిలో చూడలేదు. ఎంతో మెచ్యూర్డ్ గా ఉన్నవాడిని కూడా ప్రేమ పిచ్చోడిని చేస్తుందని ఆ రోజు తెలిసింది. గౌతమికి పెళ్ళైపోతుందనే మాటని అన్నయ్య తట్టుకోలేకపోయాడు. చేతికొచ్చిన సినిమా ఛాన్స్ ఎక్కడ చేజారిపోతుందోనని ప్రొడ్యూసర్ని కలిసి మూవీ తొందరలోనే స్టార్ట్ చేద్దామన్నారు అనే గుడ్ న్యూస్ ని అన్నయ్యకు చెప్దామని తిరిగి వస్తుంటే సక్సెస్ అయితే లవ్ని గెలుస్తాననుకున్నాను రా, కానీ లవ్ని గెలవలేక లైఫ్లో ఉండిపోతున్నాను. తను నాకు ఇంకా లేదు అని తెలిసాక జీవితంలో ఏదో కోల్పోతున్నట్లు కాదురా, జీవితాన్ని కోల్పోతున్నట్లు అనిపించింది.
తను దక్కదంటే తట్టుకోలేకపోతోందిరా. నీ జీవితం నాలా కాకూడదు. ఐ మిస్ యూ బ్రో. బ్యాకప్